హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నీ పరిచయం ముందు పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. శ్రీకృతి దగ్గరికి వెళ్దామని లేచేసరికి శ్రీకృతి కిచెన్ గుమ్మం ముందే నిలబడి ఉంటుంది. శ్రీయాన్ష్, ఏమైంది శ్రీకృతి, అక్కడే నిలబడిపోయావు? రా లోపలికి, నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నా, ఆలోపే నువ్వు వచ్చేసావు. అమ్మ మిరపకాయ బజ్జీలు చేసింది, చాలా అద్భుతంగా ఉంటాయి, నువ్వు కూడా టేస్ట్ చేద్దురా అన్నాడు శ్రేయాంష్. అవునమ్మా, ఇలా రా లోపలికి, పొద్దున్నుండి ఏమైనా తిన్నావో లేదో, ఈ గొడవలో పడి అడగడమే మర్చిపోయా అంది రుక్మిణి. అత్తయ్య, వర్షంలో తడిశాను కదా, చాలా చలిగా ఉంది. ఫ్రెష్ అప్ అవుదామంటే నా బట్టలేవి ఇక్కడ లేవు. నేను నా హాస్టల్కి వెళ్ళి నా లగేజ్ తెచ్చుకోనా అంది శ్రీకృతి. అయ్యో, నన్ను క్షమించమ్మా, నేను అసలు అన్నీ మర్చిపోయాను. ఇదిగో, కాస్త ఏమైనా తిని శ్రేయాన్స్తో పాటు వెళ్ళి నీ లగేజ్ తీసుకొని రా. ఒంటరిగా వెళ్ళకు, వీడు కూడా నీకు తోడుగా వస్తాడు, ఇద్దరు కలిసి వెళ్ళండి అని అంది రుక్మిణి. ఫస్ట్ ఏమైనా తిను అని ఆ మిరపకాయ బజ్జీల మధ్యలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు నిమ్మరసం పెట్టి శ్రీకృతికి ఇస్తుంది. మిరపకాయ బజ్జీలను అలా నోట్లో పెట్టుకొని, అత్తయ్య, బజ్జీలు చాలా అద్భుతంగా ఉన్నాయి, నిజంగానే మీ అబ్బాయి అన్నట్టు మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని అంటుంది శ్రీకృతి. ఇంకా ఇదేం చూసావు, నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను, నువ్వు తినలేక అమ్మో అనాల్సిందే ఇక అని అంటుంది రుక్మిణి. సరే అమ్మా, నేను శ్రీకృతిని తీసుకుని హాస్టల్ వరకు వెళ్ళొస్తాను అని అంటాడు శ్రేయాంష్. సరే నాన్న, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి, అలాగే వచ్చేదారిలో ఇద్దరి కోసం పెళ్లి బట్టలు తీసుకొని రండి, మర్చిపోకండి, సరేనా అని అంటుంది రుక్మిణి. అలాగే అమ్మా అని అంటాడు శ్రేయాంష్. శ్రీకృతి, శ్రేయాంష్ ఇద్దరు కలిసి పెళ్లి బట్టలు తీసుకోవడానికి బైక్ పైన బయలుదేరుతారు. అరే, ఈ అమ్మాయి ఏంటి ఇంత సైలెంట్గా ఉంటుంది? 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం, అసలు ఒకరి గురించి ఒకరికి ఇంకా ఏం తెలీదు. ఈ అమ్మాయి ఎలాగూ మాట్లాడేలా లేదు, మనమే ఏదైనా మాట్లాడిపిద్దాం అని అనుకుంటాడు శ్రేయాంష్ మనసులో. శ్రీకృతి, నువ్వు ఉద్యోగం చేస్తున్నాను అన్నావు కదా, ఏం ఉద్యోగం అని అడుగుతాడు శ్రేయాంష్. డిజిటల్ మార్కెటింగ్, కానీ నేను ఇక మీదట ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను, నాకున్న ఈ కొద్ది రోజులైనా మీ కుటుంబంతో గడపాలని ఉంది అని అంది శ్రీకృతి. హో, మీ ఇష్టం అండి, మీకు ఉద్యోగం చేయాలని ఉంటే చెయ్యండి, లేదంటే లేదు. అవును, ఇంతకీ మీ అమ్మా నాన్నకి ఏం జరిగింది అని అడుగుతాడు శ్రేయాంష్. నా చిన్నప్పుడే అమ్మా నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారు, నన్ను మా చుట్టాలు తీసుకొచ్చి అనాథాశ్రమంలో చేర్పించారు అని చెప్తుంది శ్రీకృతి. ఓ, శ్రీకృతి గారు, మీరేం మాట్లాడరా అసలు? వచ్చినప్పటి నుండి నేనే ఏదో వాగుతూనే ఉన్నాను, మీరు అసలు ఏం మాట్లాడట్లేదు అని అడుగుతాడు శ్రేయాంష్. అయ్యో, అలా ఏం లేదండి, కొంచెం కొత్త వాతావరణం, కొత్త మనుషులు అయ్యేసరికి అలా కాస్త సైలెంట్గా ఉన్నానంతే. వచ్చినప్పటి నుండి నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా అని అంటుంది శ్రీకృతి. ఇప్పటికైనా నోరు తెరిచి నన్ను ఒకటి అడగాలనుకుంటున్నారు, అదే మహాభాగ్యం, అడగండి, ఒకటేంటి, కావాలంటే 100 అడగండి అని అంటాడు శ్రేయాంష్. మీ జీవితంలో నేను రాకముందు మరో అమ్మాయి ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరినైనా ప్రేమించారా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, ఈ జనరేషన్లో లవ్ ఇదంతా చాలా కామన్ కదా, మీరు ఎవరినైనా ప్రేమించారేమో అని నాకెప్పుడూ ఒకటి అనిపించేది, నా భర్త నన్ను మాత్రమే ప్రేమించాలి అని. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది కదా, అందుకే అడుగుతున్నాను, మీరెవరినైనా ప్రేమించారా అని. నా భర్త నన్ను మాత్రమే ప్రేమించాలి అనే ఒక చిన్న స్వార్థం అని అంటుంది శ్రీకృతి. దీనికి సమాధానం నేను షాపింగ్ మాల్కి వెళ్ళాక చెప్తాను. సమాధానం చెప్పడంతో పాటు నేను ప్రేమించిన అమ్మాయిని కూడా నీకు చూపిస్తాను అని అంటాడు శ్రేయాంష్. ఇంతలో హాస్టల్ రానే వస్తుంది. శ్రీకృతి వెళ్ళి లగేజ్ అంతా తీసుకుని ఇద్దరు మళ్ళీ షాపింగ్ మాల్కి బయలుదేరుతారు. పెళ్లి బట్టలు తీసుకోవడానికి శ్రీకృతి బైక్ పైన కూర్చొని అలా ఆలోచనలో పడుతుంది. ప్రేమించిన అమ్మాయిని చూపిస్తా అన్నాడంటే ఎవరినో ప్రేమించినట్టేగా అర్థం అని మనసులో అనుకుంటుంది. శ్రేయాంష్ మాటలకి కాస్త అప్సెట్ అవుతుంది. అంతలో షాపింగ్ మాల్ కూడా వచ్చేస్తుంది. ఇద్దరు అలా బైక్ దిగి శ్రీకృతి చేతిలోని లగేజ్ అంతా శ్రేయాంష్ తీసుకుంటాడు. ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్ లోపలికి వెళ్తారు. శ్రీకృతి అప్సెట్ అవ్వడం చూసి తనలో తానే నవ్వుకుంటాడు శ్రేయాంష్.
శ్రీకృతి గారు, ఇంతకుముందు చెప్పాను కదా నేను ప్రేమించిన అమ్మాయిని చూపిస్తానని, నాతో పాటు రండి చూపిస్తాను అని అంటాడు శ్రేయాంష్. అలా అని శ్రీకృతిని తీసుకువెళ్ళి అద్దం ముందు నిల్చోబెట్టి, ఇదిగోండి నేను ప్రేమించిన అమ్మాయి ఎవరని అడిగారు కదా, ఈ అమ్మాయే అని శ్రీకృతిని చూపిస్తాడు. శ్రీకృతి ఆశ్చర్యపోయి, ఏంటబ్బాయి కాసేపు నన్ను భయపెట్టావు కదా అని తన మనసులో తానే అనుకుని నవ్వుకుంటుంది. నేను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందండి, కాస్త ఓవర్ అయ్యిందా ఏంటి అని నవ్వుతాడు శ్రేయాంష్. ఈ జనరేషన్లో లవ్ అదంతా కామన్ అయి ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేనైతే ఎవరిని ప్రేమించలేదు. ఎందుకంటే నా మనసుకు ఇంతవరకు ఎవరూ నచ్చలేదు. అమ్మా నాన్నకి ఒక్కడినే కొడుకుని అవ్వడం వల్ల వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవారు. అందుకేనేమో ఇంకో అమ్మాయి ప్రేమ వద్దు అనిపించేది. కాకపోతే ఎప్పుడు మనసులో ఒకటి అనుకునేవాడిని, నాకంటూ ఒకరోజు ఏదో ఒక అమ్మాయి నా భార్యగా వస్తుంది కదా, అలా నా కోసమే అందరినీ వదిలిపెట్టి వస్తుంది కాబట్టి తనని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి, తనకి నచ్చినవన్నీ కొనిపెట్టాలని ఎప్పుడూ అనుకునేవాడిని. అలా నాకు తెలియకుండానే నా మనసులో ఒక రూపాన్ని ఊహించుకొని ఎప్పుడూ తనని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడిని. నేను ప్రేమించే ఆ రూపం నీదే కాబట్టి నిన్నే ప్రేమిస్తున్నానని ఇలా కాస్త వెరైటీగా చెప్పాను. ఇలా మనసులో రూపాన్ని ఊహించుకొని ప్రేమించడం మీకు కాస్త సిల్లీగా అనిపిస్తుందేమో, కానీ నిజంగా నేనైతే ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. నా భార్యగా రాబోయే అమ్మాయి గురించే ఎప్పుడూ కలలు కనేవాడిని. తననే నా మనసారా ప్రేమించేవాడిని. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని అంటాడు శ్రేయాంష్. అయితే మీ జీవితంలో ఏ అమ్మాయి లేదన్నమాట. నేను కూడా నీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను. నా జీవితంలో కూడా ఇంతవరకు ఏ అబ్బాయి లేడు. నేను కూడా ఎవరిని ప్రేమించలేదు అని అంటుంది శ్రీకృతి. చాలా సంతోషం. సరే, ఇక పెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకుందామా, పద, లేట్ అయితే అమ్మ కంగారు పడుతుంది అని అంటాడు శ్రేయాంష్. ఇద్దరు పెళ్లి బట్టలు చూస్తూ ఉంటారు. అందులో పింక్ శారీ విత్ గ్రీన్ బార్డర్ చూడగానే అది శ్రీకృతికి చాలా బాగుంటుందని అనిపిస్తుంది శ్రేయాంష్కి. తను శ్రీకృతికి ఈ శారీ నీకు బాగుంటుంది తీసుకో అని చెప్పేలోపే శ్రీకృతి అదే శారీని తీసుకొని, ఇది నీకు తీసుకోనా అని శ్రేయాంష్ని అడుగుతుంది. ఇక ఇద్దరికీ ఆ శారీ నచ్చేసరికి అదే తీసుకొని ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. ఇంకా ఉంది గాయస్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా స్టోరీని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.